టాలీవుడ్లో టాప్ కమెడియన్ అలీ. ఆయన కాట్రవల్లి డైలాగులు థియేటర్స్లో ప్రేక్షకులను గొల్లున నవ్వేలా చేస్తాయి. అటువంటి అలీ రాజకీయాల్లోకి సీరియస్గా ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే వైసీపీ జెండా కప్పుకున్నారు అలీ. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా ఈసారి ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ. ఆల్రెడీ కర్చీఫ్ వేసేశానని ధీమాగా ఉన్నారు అలీ. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం అలీకి షాక్ ఇచ్చారు. నో టికెట్ ఫర్ యూ అని చేతులెత్తేశారు జగన్. దీంతో సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా అలీ కమెడియన్గా మారాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్ష అనాలన్న లక్ష్యంతో ఉన్న సినీ నటుడు అలీకి మరోసారి కుచ్చుటోపీనే పెట్టారు వైసీపీ అధినేత. జనసేన అధినేత పవన్, అలీ ప్రాణ స్నేహితులు. పవన్ నటించిన ప్రతి సినిమాలో అలీ ఉంటారు. వీళ్ల స్నేహం గురించి టాలీవుడ్లోనే కాదు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. కానీ తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు స్నేహం వేరు, రాజకీయం వేరు అంటూ వైసీపీ జెండా కప్పుకున్నారు. పార్టీలో చేరినందుకు నామకే వాస్తే ఏదో సలహాదారు పోస్టును కట్టబెట్టారు జగన్. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సీటు ఇస్తామని జగన్ తన స్టైల్లో హామీ ఇచ్చి పడేశారు. తీరా ఎన్నికలు దగ్గరకొచ్చిన తర్వాత అలీకి ఊహించనంత పెద్ద హ్యాండ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు వైసీపీలో కాకుండా జనసేనలో అలీ చేరుంటే, పవన్తో పాటు నడిచి ఉంటే మైనార్టీ కోటాలో ఆయన కోసం ఎక్కడో ఓ చోట ఖచ్చితంగా ఓ సీట్ను రిజర్వ్ చేసేవారు పవన్. అంతేకాదు ఆయన గెలుపు కోసం స్వయానా ప్రచారం చేసేవారు. ఈ బెనిఫిట్స్ అన్నింటినీ వదులుకుని ఈయన వైసీపీలో చేరి సీటు మాత్రం సంపాదించలేకపోయారు. తీరా ఇప్పుడు వేరే పార్టీలో చేరదామా అంటే ఎటూ కాకుండా పోయింది. ఆయనకు సీటు లేదు, అలాగని భవిష్యత్తుపై భరోసా కూడా లేదు. దీంతో అలీ క్యా హై దిస్ కాట్రవల్లి అంటూ నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సీటు సంపాదించాలనే ప్లాన్తోనే ఉన్నారు అలీ. జగన్ను పలుసార్లు కలిసి హామీ కూడా తీసుకున్నారు. తాను అనుకున్న చోట కాకపోయినా ఎక్కడో ఓ చోట సీటు ఇస్తే చాలనుకున్నారు. ఆయన కోసం నంద్యాల ఎంపీ, కర్నూలు ఎంపీ, రాజమండ్రి ఎంపీ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అంటూ పుకార్లు లేపారు. కానీ అదంతా ఉత్తదే. అసలు జగన్ ఏ దశలోనూ అలీ పేరును పరిశీలనలోకి తీసుకోలేదు. కానీ ఈ పుకార్లను నమ్మిన అలీ తనను క్యాంప్ ఆఫీస్ నుంచి పిలుపు వస్తుందని ఎదురు చూస్తూ కూర్చున్నారు. కానీ పిలుపు రాలేదు. లిస్ట్ వచ్చింది, కానీ లిస్టులో మాత్రం ఆయన పేరూ లేదు. అలీ 2014లో ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించారు. అప్పట్లో అన్ని పార్టీలు తిరిగారు. టీడీపీ ఆయన పేరుపై సర్వేలు చేయించిన తర్వాత అనుకూలత రాలేదని పార్టీలో చేరితే తర్వాత ఎన్నికల నాటికి చూస్తామని చెప్పింది. మరోవైపు పవన్ ఒంటరిగా పోటీ చేస్తుండడంతో గెలవలేమని చెప్పి చివరికి వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో టికెట్ రాకపోగా పవన్ని బూతులు తిట్టించారు. ఫలితంగా స్నేహితుడైన పవన్ మళ్లీ పలకరింపులు లేనంతగా దూరమయ్యారు. పోనీ తన లక్ష్యం ప్రజాప్రతినిధి అవ్వాలన్న కోరిక తీరుతుందా అంటే అది కూడా లేదు. ప్రాణ స్నేహితుణ్ణి కాకుండా జగన్ను నమ్మి నట్టేట మునిగిన అలీపై ఇప్పుడు ఇండస్ట్రీలో సెటైర్లు పడుతున్నాయి.